హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా, క్రిస్పీగా ఉండే గోధుమ పిండితో చేసుకునే గోధుమ పిండి చిప్స్ అండి. ఈ గోధుమ పిండితో చేసుకునే చిప్స్ అనేటివి చాలా చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా వస్తాయి. వీటిని మీరు ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే 20 నుండి నెల రోజుల పాటు వీటిని మీరు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇవి మీరు టీ టైమ్ స్నాక్స్‌గానైనా తీసుకోవచ్చు. లేదా పిల్లల స్నాక్స్ బాక్స్‌లో కూడా పెట్టి ఇవ్వచ్చండి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పదండి ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి ఒక 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. మీరు ఒక కప్పు కొలతను పెట్టుకోండి. దాంతోనే అన్ని మెషర్ చేసుకోండి. ఇప్పుడు ఇదే కప్పులోకి ఒక అరకప్పు వరకు బొంబాయి రవ్వ అండి, అది సన్న రవ్వ సోజీ అంటాం కదా, దాన్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. రవ్వ పిండి అనేది బాగా కలిసిపోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ మీద మనం ఒక ప్యాన్ని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక కప్పు వరకు నీళ్ళని పోసుకోవాలి. 2 కప్పుల పిండికి 1 కప్పు నీళ్ళు అయితే సరిపోతాయి. ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని, 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వుల్ని వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు ఇంగువని వేసుకోవాలి. మీకు ఇంగువ ఫ్లేవర్ అనేది నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చండి, కానీ వేసుకోవడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం వీటిని బాగా మరిగించుకోవాలండి. చూడండి, నీళ్ళు అనేటివి ఈ విధంగా మరగాలండి. ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసి ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం తడకా ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని దీన్ని వేడి చేసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా వేడయ్యాక ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిలోకి ఈ ఆయిల్ని వేసేసుకోవాలి. వేడి ఆయిల్ పోసాం కాబట్టి వెంటనే చేయి పెడితే కాలుతుందండి. కాబట్టి ఈ విధంగా స్పూన్తో ఒకసారి కలిపేసుకోండి. ఈ విధంగా కలిపేసుకున్నాక ఇది చల్లారాక ఇప్పుడు మనం ఈ విధంగా చేత్తో కలుపుకోవాలండి. ఈ విధంగా రబ్ చేసుకుంటూ కలుపుకోండి. ఆయిల్ అనేది పిండికి బాగా పట్టాలండి. చూడండి, ఈ విధంగా బాగా రబ్ చేసుకుంటూ కలుపుకోండి. పిండి అనేది ప్రెస్ చేస్తే ఈ విధంగా ఉంట కట్టాలండి. ఒకవేళ మీకు ఈ విధంగా పిండి అనేది ఉంట కట్టకపోతే ఇంకొక 2 టేబుల్ స్పూన్ల నూనెని వేడి చేసుకొని వేసుకోండి. మనం బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదండి, దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని వేసుకోవాలండి. ఒకవేళ మీకు కసూరి మేతి ఫ్లేవర్ నచ్చకపోతే మీరు దీని ప్లేస్లో కరివేపాకునైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేసేసుకుందామండి. కసూరి మేతిని వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ నీళ్ళని పిండిలోకి వేసుకోవాలి. పిండిలోకి వేసుకొని పిండిని అనేది మనం సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఈ విధంగా ఫస్ట్ అయితే స్పూన్తో కలుపుకోండి. పిండి అనేది చల్లారాక ఇప్పుడు మనం చేత్తోనే దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మరీ సాఫ్ట్గా కలపకూడదండి, అలానే మరీ హార్డ్గా కాకుండా కొంచెం సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలండి పిండిని అనేది. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఇందులోకి ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని దీన్ని ఇంకొకసారి మనం ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల మన చిప్స్ అనేటివి చాలా క్రంచీగా, క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఈ విధంగా పిండిని అనేది బాగా కలిపేసుకోవాలండి. పిండి అనేది చూడండి ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం మూత పెట్టేసి ఈ పిండిని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. 15 నిమిషాల తర్వాత చూడండి మన పిండి అనేది ఇంకొంచెం సాఫ్ట్ అయిందండి. చూడండి, ఇప్పుడు మనం ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా ముద్దల్లాగా చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పిండిని అనేది మనం ముద్దల్లాగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక చపాతీ పీటని తీసుకొని పిండి ముద్దను తీసుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు మనం చపాతీ లాగా ఒత్తుకోవాలండి. మరీ మందంగా ఒత్తకూడదు, అలానే మరీ పలుచగా ఒత్తకూడదండి. మనం చపాతీలని ఏ విధంగా ఒత్తుకుంటామో ఆ థిక్నెస్ తోనే మనం దీన్ని ఈ విధంగా రౌండ్ షేప్ లో ఒత్తుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒత్తుకున్నాక ఇప్పుడు మనం కరెక్ట్గా పర్ఫెక్ట్ షేప్లో ఒకటే సైజులో రావడం కోసం చిప్స్ని ఈ విధంగా ఏదైనా బాక్స్తో ఈ విధంగా రౌండ్ షేప్లో కట్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా పిండిని తీసేసుకుందాం. ఈ విధంగా తీసేసుకున్నాక ఇప్పుడు మనం ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలండి. మీరు ఏ షేప్లోనైనా వీటిని కట్ చేసుకోవచ్చండి. రౌండ్ షేప్లోనైనా, స్క్వేర్ షేపు లేదా డైమండ్ షేప్లో ఏ విధంగానైనా మీరు చిప్స్ అనేది కట్ చేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా నేనైతే ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి.
ఒక్క చపాతీలాగా ఒత్తుకొని చేసుకోవడం కష్టం అనిపిస్తే ఈ విధంగా మీరు పెద్దగా ఒక చపాతీని చేసుకోండి. ఈ విధంగా చపాతీ పీట ఎంత ఉంటే అంత చపాతీనైనా మీరు చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నిటిని రౌండ్ షేప్లో బాక్స్తో కట్ చేసేసుకొని ఎక్స్ట్రా పిండిని తీసేసుకొని ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మీరు సింపుల్గా తక్కువ టైంలో చిప్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ చిప్స్ని కూడా మనం ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఈ విధంగా చిప్స్ అన్ని ప్రిపేర్ చేశాక ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకోవాలండి. ఆయిల్ అనేది మరీ ఎక్కువగా వేడవ్వకూడదు, మీడియం హీట్ అయితే సరిపోతుంది. ఆయిల్ అనేది మీడియం హీట్ అయ్యాక ఈ విధంగా మనం కట్ చేసి పెట్టుకున్న చిప్స్ని సరిపడా వేసుకోవాలి. వేసిన వెంటనే వీటిని మనం కదపకూడదండి. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయితే అన్నీ చక్కగా పైకి వచ్చేస్తాయండి. చూడండి ఈ విధంగా చిప్స్ అన్నీ పైకి ఈ విధంగా తేలాక ఇప్పుడు ఈ విధంగా మనం ఇంకొక వైపుకు తిప్పుకుంటూ వీటిని మనం ఫ్రై చేసుకోవాలండి. వీటిని ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఇవి పైనుంచి తొందరగా కలర్ వచ్చేస్తాయండి, కొంచెం క్రంచీగా రావు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఈ విధంగా కలుపుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇవన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు మనం వీటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇదే ప్రాసెస్లో మనం మిగిలిన చిప్స్ని కూడా ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి, అలానే లో ఫ్లేమ్లో కూడా ఫ్రై చేయకండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అన్ని చిప్స్ని కూడా మనం ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే మన గోధుమ పిండి చిప్స్ అనేటివి రెడీ అయిపోయాయి. చూడండి ఇవి మంచి కలర్లో ఫ్రై అయ్యాయండి, అన్నీ చక్కగా లైట్ గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యాయి. అలాగే చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో, చాలా చాలా క్రిస్పీగా వస్తాయండి ఈ ప్రాసెస్తో చేసుకుంటే. చూడండి అన్ని చిప్స్ కూడా ఈ విధంగానే క్రిస్పీగా ఉంటాయని, చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఒకసారి మీరు ఈ విధంగా ఫ్రై చేసుకొని పెట్టుకుంటే 20 నుండి నెల రోజుల పాటు మీరు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చండి. తప్పకుండా మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి గోధుమ పిండి కాంబినేషన్లో ఈ చిప్స్ని ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.